హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే సాంబార్ అన్నమాట. అందరికీ ఇష్టమైన రుచికరమైన సాంబారు. సో ఈ సాంబార్ ఉందంటే పిల్లలైనా పెద్దలైనా ఒక ముద్ద ఎక్కువనే తింటారు, కానీ తక్కువ మాత్రం తినరు. సో సాంబార్ ఎలా చేస్తారో చూసేద్దాము మా వరంగల్ స్టైల్లో. సో ఫస్ట్ ఏంటంటే కందిపప్పు అనేది తీసుకోవాలి. మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత పప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి. పప్పును ఒక 2 సార్లు వాటర్ పోసి కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత కడిగి ఆ వాటర్ అంతా రిమూవ్ చేసి నెక్స్ట్ వేస్ట్ వాటర్ అనేది పోసి దాంట్లో కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఎందుకు వేస్తామంటే పప్పు అతుక్కోకుండా ఉండడానికి. సో ఇలా ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉంచాలన్నమాట. పప్పు మెత్తగా ఉడుకుతుంది. సో ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండులో కొంచెం సాల్ట్ వేసి పెట్టాలి, అది జల్దీ నానుతుంది. సో సాంబార్లోకి కావాల్సిన ఏమిటంటే చిల్లీస్, ఆనియన్స్, డ్రమ్ స్టిక్స్, మునక్కాడలు, ఇంకా టమాటో ఉంటే సోరకాయ, బెండకాయ, వంకాయ, క్యారెట్, రాడిష్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో మా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వేసుకోవడం. అండ్ పోపుకు కావాల్సినవి వెల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి. సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ వేడయ్యే వరకు ఉండి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి దాంట్లో పోపు దినుసులు అనేది యాడ్ చేసాం. జీరా ఇంకా ఆవాలు కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము. అది కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వెల్లిపాయలు అనేది వేసుకోవాలి, గార్లిక్ అనమాట. సో వెల్లిపాయలు కూడా ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ ఇంకా ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయిల్లో వేసేసి వాటిని కొద్దిసేపు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి అన్నమాట. మంచిగా ఆయిల్లో చిల్లీస్, ఆనియన్స్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఏవైతే ములక్కాడలు ఉన్నాయి కదా, డ్రమ్ స్టిక్స్, అవి ఆయిల్లో వేసేయాలి అన్నమాట. ఆయిల్లో వేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం మగ్గాక టమాటోస్ అనేది యాడ్ చేయాలి. ఇంకా దీంట్లోకి బెండకాయ, వంకాయ, ఇంకా దోసకాయ కానీ సోరకాయ అవన్నీ ఏం లేవు కాబట్టి మునక్కాయలు కొంచెం మగ్గాక టమాటో వేసుకోవాలి. టమాటా మగ్గే వరకు ఈలోపు చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు నానేసిన తర్వాత అలా సాల్ట్ వేసి మంచిగా చేస్తే చింతపండు రసం మంచిగా వస్తుంది అనమాట. రసం రెడీ చేసుకొని ఈలోపు టమాటో ఉడికాక కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఏదైతే చింతపండు రసం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రసం బౌల్లో పోసేయాలన్నమాట. మునక్కాయలు, టమాటాలు ఉన్న దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత టేస్ట్ కోసం జీలకర్ర మెంతుల పొడి, ఏ పులుసులకైనా సాంబార్లకైనా జీలకర్ర మెంతుల పొడి అనేది కంపల్సరీ. ఆ ఫ్లేవర్ అనేది మసులుతుంటే వస్తుంది, సూపర్గా ఉంటుంది. సో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అవన్నీ యాడ్ చేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. తగినంత సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఇంకేమైనా కారం సరిపడా పడితే మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో నేను కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వేసుకున్నాను. లైట్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఈలోపు పప్పు ఉడికిందో లేదో ఓపెన్ చేసి పప్పు ఉడికితే కొంచెం దాంట్లో సాల్ట్ యాడ్ చేసి మెత్తగానే ఉడికితే పప్పు గుత్తితో పెద్ద పని ఏమి ఉండదు అనమాట. సో దాని తర్వాత మనం ఏదైతే చింతపండు రసం పోసాక అది మసాలా ఉందో లేదో చూసుకొని
మసిలిన తర్వాత ఏదైతే పప్పు ఉడికింది ఉంటుంది కదా, ఆ పప్పు చింతపండు రసంలోకి పోసేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే పప్పు వేసిన తర్వాత చింతపండు రసం వేస్తారు. సో అలా కాదు, చింతపండు రసం మరిగినాక నేను అనేది పప్పు అనేది యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి అది మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఈలోపు ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, రుచికరమైన సాంబార్ పౌడరు, ఈ పౌడర్ సాంబార్ ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అన్నమాట. సో నేను కొంచెం సాంబార్ పౌడర్ అనేది పప్పు పోసాక యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మంచిగా సాంబార్ పౌడర్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేశాను. మిక్స్ చేసి మంచిగా మరిగించాను. మరిగించిన తర్వాత చుట్టూ ఉన్న నురుగు ఉంటుంది కదా, అది పొయ్యే వరకు మరగాలి. మరిగితే సాంబార్ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇలా మా వరంగల్ స్టైల్ తెలంగాణ స్పెషల్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.